లెట్స్ హో ఫర్ ఇట్. అండ్ దెన్ అన్న ఇందాక చెప్పినట్టు ఆయన మనకు చేసిన మేలుని బట్టి, ఆయన మనకు చేసిన త్యాగం బట్టి ఆయనకు ఏమి ఇవ్వలేము. ఓన్లీ మన విరిగి నలిగిన మనస్సులు మాత్రమే ఆయనకి ఇవ్వగలేము అన్నట్టు. సో దేవుడు విరిగి నలిగిన మనస్సులను ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు అన్నట్టు. సో విరిగి నలిగిన మనసుతోనే మనందరం కూడా ఆయనను కొన్ని నిమిషాలు ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. అలాగే మనం సామ్స్ 104లో కూడా ఒక చక్కని వాక్యం ఉంటుంది అన్నట్టు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి అని చెప్పేసి. సో మనందరం కూడా కొన్ని నిమిషాలు ప్రైజ్ అండ్ వర్షిప్లో గడుపుదాం. అందరికి వచ్చిన పాట పరమా జీవము నాకు నీవా అనే పాట కలిసి పాడుకుందాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదాము. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదాము. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినను నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. హరించినను
నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమ జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నిజంగా సాతాను శోధన అధికమైనప్పటికీ, లోకము శరీరము మనల్ని లాగినప్పటికీ, మనకు ఈ లోకంలో ఎవరు అవసరం లేదన్నట్టు. యాజ్ లాంగ్ యాజ్ యు బిలీవ్ ఆన్ గాడ్ అండ్ దెన్ యు డిపెండ్ ఆన్ జీసస్. సో మనందరికీ కూడా యేసు మాత్రమే చాలు అన్నట్టు. సో దేవుడు తన శిష్యుడు కూడా చెప్తాడు, లోకం అంతా కూడా మనం ఒక పెంట కుప్ప వల్లే ఎంచుకొని ఆయన వెంబడించాలని చెప్తా ఉంటాడు అన్నట్టు. అదేవిధంగా సుందరుడా అతిశయుడా అనే పాట పాడుకుందాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు.
సుందరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిజంగా ఆయన సుందరుడు అతిశయుడు అయినప్పటికీ మనందరి పాపాల కోసం తన దేహాన్ని ఈ లోకానికి అప్పగించాడు. రైట్, ఆయన రక్తంతో మనందరినీ కడిగి పవిత్రపరిచాడు. కాబట్టి మనం ప్రతిసారి ఆయనకు స్తోత్రాలు స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా లెక్కించలేని స్తోత్రములు అనే ఇంకో పాట పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశ మహాకాశముల్ వాటి కిందున్న సర్వోనులు ఆకాశ మహాకాశముల్ వాటి యందున్న సర్వాంబును భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిపై నున్నవన్నీ భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ
ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేళ్ళను, ఎన్నో అద్భుతాలు చేస్తాడు అన్నట్టు. మనం ఎంతో లైక్ ఆయన కృపకి అసలు అర్హులం కాదు చెప్పాలంటే. బట్ స్టిల్ లైక్ తన ఎనలేని కృపతో, ప్రేమతో మన కోసం ప్రతిదీ మనం అడిగిన వాటిని దేన్ని కూడా కాదనకుండా ఇస్తాడు అన్నట్టు. ఓకే, కొన్నిసార్లు డిలే అవ్వచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకరు అయితే మనం తప్పక ఇస్తాడు అన్నట్టు. మనలో పేషెన్స్ చూస్తాడు దేవుడు అంతే. కాబట్టి అంతవరకు మనం ఆయనకు లాయల్గా ఉండాలి. అండ్ దెన్ ప్రతిసారి దో వీఆర్ సిన్నర్స్ రైట్, మనందరం కూడా ప్రతిసారి ఎన్నో పాపాలు చేసి పడిపోతూ ఉంటాం అన్నట్టు. అయినప్పటికీ ప్రతిసారి ఆయన దగ్గరికి వస్తే ఆయన అందరినీ మర్చిపోయి మనకు కావాల్సిన ప్రతిదీ దయచేస్తాడు అన్నట్టు. అందుకనే ప్రతిసారి మన డేని కూడా మన ప్రతిరోజు కూడా మన దినాన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ డే విత్ ద ప్రేయర్ అండ్ దెన్ రీడింగ్ బైబిల్ అన్నట్టు. నేను జనరల్గా ఐ యూస్ టు వర్క్ ఇన్ బెంగళూరు బిఫోర్ ఐ కమ్ టు యూఎస్. సో ఐ యూస్ టు బీ విత్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హిందూ ఫ్రెండ్స్ అన్నట్టు. సో హాస్టల్లో ఉండేవాడిని, ఒక్కడనే ఉండేవాడిని. బట్ స్టిల్ లైక్ నేను లేచిన వెంబడే, నా బెడ్ నుంచి లేచిన వెంబడే ఫస్ట్ చేసేది ఏంటంటే లైక్ మోకాలు లొంగి ప్రార్థన చేసుకునేవాడిని అన్నట్టు. అండ్ దెన్ ఐ యూస్ టు రీడ్ బైబిల్ అండ్ దెన్ ఐ యూస్ టు స్టార్ట్ మై డే. సో దట్స్ హౌ ఐ యూస్ టు స్టార్ట్ మై డే. అండ్ దెన్ ఆ రోజు అంతా కూడా నాకు ఎలా ఉంటుందంటే లైక్ ఐ నెవర్ యూస్ టు వరీ ఫర్ ఎనీథింగ్. నా జాబ్ గురించి కావచ్చు, నా ఇంకా ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలా ధైర్యంగా ఉండేవాడిని అన్నట్టు. ఇట్స్ నాట్ అబౌట్ బోస్టింగ్, బట్ యా దట్స్ హౌ ప్రేయర్ బ్రింగ్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యూ అన్నట్టు. సో అదేవిధంగా మనం ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకో పాట పాడుకుందాం. దేవా పాపిని అనే పాట పాడుదాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసితి ఎందరినో, సంచరించి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన
చేసితి ఎందరినో దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా, కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా, పాపినై నా కొరకు మరణమునే భరించితివి, పాపినైనా నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే భరించితివి దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. అవును తండ్రి ప్రభా, నాయన మేము పాపులము, దుష్టులము, దుర్మార్గులం తండ్రి ప్రభా. అయినప్పటికీ ప్రభా నాయన మీరు మా కోసం తండ్రి ప్రభా మీ యొక్క వెలకట్టలేనటువంటి రక్తంతో ప్రభా మమ్మల్ని అందరిని శుద్ధీకరించారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మేము యొక్క సాతాను శోధనలతో సాతాను లోకంలో ఉంటున్నగా తండ్రి ప్రభా మేము ప్రతిరోజు పడిపోవచ్చున్నాం తండ్రి ప్రభా. కానీ ప్రభా ఇంతవరకు ప్రభా మీరు వాళ్ళని కాపాడి రక్షించారు. ఇది మా యొక్క గొప్పతనం కాదు తండ్రి ప్రభా, కేవలం ఇది నీ యొక్క ప్రేమ మాత్రమే తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇక్కడ ఉండి మేమందరం కూడా నేను ఆరాధించడానికి కూడా యోగ్యం కాదు తండ్రి. అయినప్పటికీ ప్రభా మీరు వాళ్ళని ఇక్కడికి రప్పించి ప్రభా ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రభా మా యొక్క పాపినటువంటి మా యొక్క నోటితో ప్రభా మిమ్మల్ని గణపరచడానికి మయపరచడానికి మీరు మాకు ఇష్టమైన బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకు మీరు మాతో ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతా కూడా తండ్రి మీరే మాతో ఉండి మీకే మహిమ కరుగులాగున వాడుకుంటారని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. అలాగే ఉదయకాల సమయమున మనందరికీ కూడా 9 నుంచి 11 వరకు మనకి మార్నింగ్ సర్వీస్ జరిగింది. అలాగే ఈవినింగ్ టైం మనకి 4:15 నుంచి మనకి 6:15 వరకు ఉంటుంది. అయితే అందరూ కూడా ఈ యొక్క టైంని జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఎవ్రీ సండే 2 సర్వీసెస్ ఉంటాయి. అయితే ఆ యొక్క టైంని జ్ఞాపకం చేసుకొని 2 సర్వీసెస్కి పార్టిసిపేట్ చేసినా డెఫినెట్లీ బలపడుతూ ఉంటాం. అలాగే ఎవరికైతే ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఆ సమయంకి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఎంతో మంచిగా నడిపించాడు. ప్రైజ్ గాడ్. అండ్ అలాగే మనందరం కూడా ఎక్కువ సమయం లేచి నుంచున్నట్లయితే కీర్తనలు 131వ అధ్యాయము చదువుకుందాం.
సామ్స్ 131, కీర్తనలు 131వ అధ్యాయము. 3 వచనాలు ఉన్నాయి, అందరము కలిసి చదువుకుందాం. మనందరము కూడా 3 వచనాల్ని. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచినవి కాదు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళం చేసుకొని ఉన్నాను, సమాధానించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అందరము దయచేసి కూర్చుందాం. అయితే మనందరికీ తెలిసిందే, ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు రాశాడు. అయితే ఆయన అనేక కీర్తనలు రాశారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ద సామ్. అయితే ఇది ఒక యాత్రా కీర్తనలో ఒక కీర్తనగా మనము చూసుకోవచ్చు. అయితే మనందరం కూడా దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఫస్ట్ మనందరికీ తెలిసింది ఏంటంటే హీజ్ ఏ షెపర్డ్. ఆయన ఒక షెపర్డ్గా మనం చూసాం. అలాగే మనం ఆయన చూస్తూ ఉన్నట్లయితే ఒక కింగ్గా కూడా మనం చూడగలం. అలాగే ఒక సోల్జర్గా మనం చూడగలం. ఆయన ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా మనము చూడగలం. ఆయన ఒక ప్రాఫిట్గా కూడా మనం చూడగలం. అయితే మనము ఈ యొక్క ఇంకా చాలా ఆయనకి మనము చెప్పచ్చు, ఒక టాక్టిక్ పర్సన్గా కూడా మనం చూడగలం, ఒక యుద్ధ వీరుడిగా మనం చూడగలం. అయితే ఇంకా అనేకము మనం చెప్పుకోవచ్చు. అయితే మనము ఈ యొక్క కీర్తనలో ఒక 3 మాటలు 3 వచనాల నుంచి మనము చూసుకోవచ్చు. ఈ యొక్క 3 వచనాల నుంచి 3 మాటలు మనం చూసుకోవచ్చు. మొదటిగా మనం కనుక చూసుకున్నట్లయితే మొదటి వచనంలో క్లియర్గా మనం చూసుకోవచ్చు ఏంటయ్యా అంటే ఆయన ఎంతో నిజాయితీపరుడు, ఒక హానెస్టీ పర్సన్గా మనము చూడొచ్చు. అయితే ఆయన క్లియర్గా చెప్తుంది ఏంటంటే లార్డ్, మై హార్ట్ ఈజ్ నాట్ ప్రౌడ్ అండ్ మై ఐస్ ఆర్ నాట్ హాటీ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనం చూసుకున్నట్టయితే నా హృదయము అహంకారము గలది కాదు, నా కనుల మీద చూచినవి కావు అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనము ఆ యొక్క చిన్న భాగాన్ని నుంచి మనము క్లియర్గా తెలుసుకోవచ్చు ఏంటంటే ఆయన ఎంతో నిజాయితీగా దేవుని వైపు ఆధారపడుతున్నట్టు మనం చూడొచ్చు. అయితే మనము ఆయన అనేక విధాలు మనము దావీదు మహారాజు యొక్క జీవితం చరిత్ర మనం చదువుకుంటా ఉన్నట్లయితే ఆయనలో ఉన్న ప్రతి ఒక్క గుణాలని మనం చూసుకుంటా ఉన్నట్లయితే ఆయన కొన్ని విషయాల్లో ఆయన పాపం చేశాడు. అయితే ఆయన సెల్ఫిష్గా కొన్ని విషయాల్లో ఉన్నాడు. బట్ హీ రిపెంటెడ్. ఆయన ఏం చేశాడు అంటే నిజాయితీగా దేవుని దగ్గరికి వెళ్ళిన సన్నివేశాలు మనం చూసుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఆయన అహంకారంగా కూడా నాకేమీ తెలీదు అన్నట్టు కూడా ఆయన ఉన్నాడు. బట్ హీ రిపెంటెడ్, హీ కన్ఫెస్డ్ వాట్ హీ డిడ్. ఆయన చేసిన తప్పుని ఆయన ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఎంతో నిజాయితీగా ఆయన జీవించాడు. అయితే మనం కనుక చూసుకుంటున్నట్లయితే దావీదు మహారాజు ఎంతో గొప్ప రాజు. ఆయన అంత ప్రజలందరి యొక్క వెల్నెస్ ఆయన చూసేవాడు. అటువంటి వాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నేను ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాను, ఐ వాంట్ యూ, నేను నా యొక్క హృదయాన్ని నీ దగ్గర పెడుతూ వచ్చాను, నేను ఎంతో నిజాయితీగా ఎంతో నీతిగా నేను బ్రతకాలని నేను ఆశిస్తూ ఉన్నాను అనేసి ఆయన చెప్తున్నట్లు మనం చూడొచ్చు. అయితే మనందరం కూడా చూసుకుంటున్నట్లయితే ఎప్పుడు కూడా హానెస్ట్గా ఉండటం అనేది అది ఎంతో మనకి ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ అనేది మనం తెలియపరచాలి. ఎందుకంటే మనం తెలియకపోయిన దేవునికి తెలిసిపోతుంది. మనం ఏమి ఉన్నామో, ఎలా ఉన్నామో, ఏం మాట్లాడతామో, ఎలా ఏం చేస్తూ ఉంటామో, ఏం పనులు చేసామో అన్నీ కూడా ఆయనకి క్లియర్గా తెలుసు. కాబట్టి మన యొక్క లైఫ్ దేవుని ముందు ఒక మిర్రర్లో మన ఫేస్ చూసుకున్నట్టు వీ హ్యావ్ టు టెల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్ టు గాడ్. ఏమి తప్పులు చేసినా మనం దేవుని యొద్ద వెళ్ళి డెఫినెట్లీ ఒప్పుకునే భావన మనకి
కలిగి ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా మనము మన యొక్క లైఫ్ ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనము జీవించగలం. అలాగే దావీదు మహారాజు చేసినట్లు మనం చూస్తున్నాం. మొదటి వచనంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయన దేవుని ముందు నిజాయితీ అలాగే ఆత్మీయ ఎదుగుదలకు డెఫినెట్లీ మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఏ విధంగా అయితే ఎప్పుడైతే మనం ఆ యొక్క నిజాయితీగా మనం ఉంటామో మనకి ఒక మెట్టు ఆత్మీయంగా మనం ఎదగటానికి అది ఆస్కారపడుతూ ఉంటుంది. అలాగే మనం రెండో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంతో వినయంగా ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడు. తల్లి దగ్గర పాలు త్రాగుట మానిన బిడ్డవలే నా ప్రాణము నాలో నెమ్మదిగా ఉంది అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే మనము చూసుకుంటున్నట్లయితే మనము చాలాసార్లు ఎవరైనా సరే అధికారంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కంట్రోల్ నేనే చేయాలి. రాజుగా ఉన్న దావీదు మహారాజు నాకంతా తెలుసు, నాదే అంతా రాజ్యం, ఇది నేను కంట్రోల్ చేయగలను, ఏదైనా సరే ఎలా అయినా సరే నా జీవితాన్ని కూడా నేను కూడా కంట్రోల్ చేయగలను, నేనే ఇది కాబట్టి అనేసి ఆ యొక్క మైండ్ సెట్ ఉండొచ్చు. కానీ ఆయనకి అటువంటి మైండ్ సెట్ లేదు. ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవే నా అధిపతివి, నీవే సోవరెన్ లార్డ్వి, ప్రభువా నేను కంట్రోల్ చేసుకోలేను కానీ నా లైఫ్ కూడా నీ దగ్గరే ఉంది, నువ్వు కంట్రోల్ చేయగలవు, నువ్వు హెల్ప్ చేయగలవు, నువ్వు డ్రైవ్ చేయగలవు, నేను నీపైన నేను ఆధారపడుతున్నాను అని ఒక హంబుల్నెస్తో ఆయన వెళ్తున్నట్లు మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క సన్నివేశంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తూ వస్తున్నాడా అంటే, ప్రభువా నేను నీ యొక్క టైమింగ్ని పై నేను ఆధారపడి ఉంటాను, ఐ వాంట్ టు ట్రస్ట్ ఇన్ యువర్ టైమింగ్ అనేసి ఆయన యొక్క హృదయమే కానీ ఆయన యొక్క భావనే కానీ తెలియపరుస్తూ ఉన్నట్లు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఒక వీన్ చైల్డ్ని ఆయన మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నట్లు మనం చూడొచ్చు. అయితే మనము దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, వినయం అంటే మనకంటే దేవునిని ఎక్కువగా నమ్మటం, మన సెల్ఫ్ని మనము బిలీవ్ చేయకుండా దేవుని యొక్క సావరెంటీని, ఆయన యొక్క అధికారాన్ని మనము ఎక్కువగా నమ్మేటట్టు మనము జీవించాలి. అదే కీర్తనకారుడు చేశాడు. అయితే మొదటిగా మన యొక్క నిజాయితీ, ఒక హానెస్టీని మనం చూసాం. అలాగే ఈ యొక్క రెండోది ఒక హంబుల్నెస్, ఒక ఆయన యొక్క వినయం మనము చూస్తూ వచ్చాం. చివరిగా మనం కనుక చూసుకున్నట్లయితే మూడో వచనంలో ఆయన యొక్క నమ్మకము దేవుని పైన సంపూర్ణంగా ఉంది. ఒక హోప్, ఆయన యొక్క నిరీక్షణ దేవుని పైన క్లియర్గా ఆ యొక్క మూడో వచనంలో మనము చూడొచ్చు. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అనేసి ఆయన చెప్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుని పైన మన హోప్ పెట్టుకుంటామో వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ హిస్ ప్రామిసెస్. మనము దేవునిపై నమ్మకం పెట్టుకున్నామంటే దేవుని యొక్క మాటలని, ఆయన యొక్క వాగ్దానాలని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇక సాతాను ఏం చేస్తాయా అంటే, మన ఆ యొక్క మాటల్ని మనము నమ్మలేని మతిమరుపు మనకి తెస్తూ ఉంటుంది. బట్ నువ్వు నేను ఎప్పుడైనా సరే ఆయన యొక్క మాటల్ని మనం మెమరైజ్ చేసుకుంటూ, మెడిటేట్ చేసుకుంటూ, అప్లై చేసుకుంటూ ఉంటా ఉన్నట్టయితే మనకి తప్పనిసరిగా మనము దేవుని పైన నమ్మకము ఎప్పటికీ పోదు. మనందరం కూడా దావీదు మహారాజు ఆయన యొక్క జీవితంలో అనేక గొప్ప కార్యాలు ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఎందుకయ్యా అంటే దేవుడు అనేక మార్లు ఆయనతో మాట్లాడాడు, ఆయన యొక్క మాటలను ఆయన యొక్క జీవితాల్లో నెరవేర్చి చూపించాడు. అయితే మనము దావీదు మహారాజు యొక్క జీవితంలో కూడా ఈ విధంగా ఈ యొక్క దినాన ఆయనలో ఉన్న హానెస్టీని, నిజాయితీని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయనలో ఉన్న ఆ యొక్క హంబుల్నెస్, ఆ యొక్క వినయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే కూడా ఆయన మనందరికీ కూడా చెప్తుంది అంటే హోప్, ఆ యొక్క నిరీక్షణ దేవుని పైన ఉంచండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆయన పైన, ఆయన వాక్యము పైన, ఆయన ప్రామిసెస్ పైన మనం గనక మాటల పైన నిరీక్షణ ఉంచినట్లయితే తప్పనిసరిగా మనకి కూడా ఒక గొప్ప మేలులు మన యొక్క జీవితాల్లో జరుగుతాయి అనేది మనము అర్థం చేసుకుందాం. అయితే చివరిగా మనం గనక చూసుకొని మనము ముగించుకుందాం. ఏంటయ్యా అంటే నిజాయితీ హృదయాన్ని ఏం చేస్తాయా అంటే శుద్ధి చేస్తాయి. నిజాయితీగా మనం జీవిస్తూ ఉంటే
మన యొక్క హార్ట్ని క్లెన్స్ చేస్తుంది. ఇట్ విల్ క్లెన్స్ అవర్ హార్ట్. మన హార్ట్లో చాలా ఉంటాయి. మన హార్ట్లో చాలా చాలా దాచిపెట్టుకుంటూ ఉంటాం మనం. వాటన్నిటి నుంచి ఫ్లష్ చేసేస్తాను అనమాట నిజాయితీ. అలాగే మనం చూసుకున్నట్టయితే వినయము మన ప్రాణాన్ని శాంతిపరుస్తుంది, నెమ్మది. ఇట్ విల్ గివ్ అస్ పీస్, ఇట్ విల్ గివ్ అస్ కామ్నెస్, క్వైట్నెస్. అయితే మనం ఎప్పుడైతే వినయంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు మనకేమొస్తుంది అంటే ఎంతో నెమ్మది, ఎంతో ప్రశాంతత మన యొక్క జీవితాల్లో మనం చూడగలం. అదే దావీదు మహారాజు, ఆయన గొప్ప గొప్ప యుద్ధాలు ఆయన చేశాడు. గొప్ప గొప్ప మనుషులతో ఆయన యుద్ధం చేశాడు. అలాగే యానిమల్స్తో యుద్ధం చేశాడు. ఆయన చెయ్యందంటూ లేదు. అయితే అటువంటి భక్తుడే ఎంతో హానెస్టీతో, ఎంతో హంబుల్నెస్తో ఆయన రాస్తూ వచ్చాడు. అలాగే చివరిగా నిరీక్షణ ఏం చేస్తుంది అంటే మన భవిష్యత్తుని బలపరుస్తుంది, మన యొక్క ఫ్యూచర్ని అది కడుతుంది. అప్పుడే మనం కూడా ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని పైన, ఆయన యొక్క మాటల పైన, ఆయన యొక్క చెప్పిన ప్రతి ఒక్క మాట పైన మనము కౌంట్ చేయాలి. లార్డ్, ప్రభా నువ్వు ఇది చెప్పావు, ఈ ప్రామిసెస్ నా జీవితంలో ఫుల్ఫిల్ అయ్యేలాగా సహాయం చేయను ఆయన. ఈ యొక్క వాగ్దానము నా యొక్క జీవితంలో నెరవేరేలాగా సహాయం చేయను ఆయన అనేసి మన దినదినము మనము ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా నువ్వు నేను కూడా ఎంతో హానెస్టీగా, హంబుల్గా మనము జీవించగలం. ఆయన పైన నిరీక్షణ పెట్టుకొని మనము జీవించగలం. అటువంటి హృదయాన్ని మనము కలిగి ఉందాం. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఈ యొక్క నూతన నిబంధన పాఠ్యభాగంలోనికి వెళ్దాం. ఐ రిక్వెస్ట్ మార్గరెట్ సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ రీడ్ మాథ్యూ చాప్టర్ 5, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు మన మధ్యలో ఉన్న మార్గరెట్ సిస్టర్ వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఉన్న ప్రియాంక సిస్టర్ వచ్చి జేమ్స్, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 25 వరకు చదువుతారు. అలాగే మనందరం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు, అలాగే యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 25 వరకు చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి 5వ అధ్యాయము 5 నుంచి 8 వరకు దేవుని వాక్యం చదువుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పుల గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 25 వరకు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండిడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. దేవుడి వాక్యం దీవించును. థ్యాంక్ యూ సిస్టర్స్. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో ఏమైనా సాక్ష్యాలు ఉంటే పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్టిమనీస్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్టిమనీస్.
లేని యెడల ఐ రిక్వెస్ట్ బ్రదర్ సురేష్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ వన్ స్పెషల్ సాంగ్. ఆ తర్వాత మన మధ్యలో పాస్టర్ సాల్మన్ డానియల్ ఉన్నారు. హీఈస్ గోయింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరికీ వచ్చిన పాటే ఓల్డ్ సాంగ్ కుమ్మరి ఓ కుమ్మరి సాంగ్ పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా పనికి రాని పాత్రనని పారవేయకుండా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమయ్యా పనికి రాని పాత్రనని పారవేయకుండా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమయ్యా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ మనసేచ్చలన్నీ స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ మనసేచ్చలన్నీ స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు
పరుగెత్తి నన్ను పట్టితే, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టి తిన్, నీ పాదంబుల్ పట్టి తిన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. ప్రైజ్ గాడ్ బ్రదర్, చక్కగా పాడిన దాన్ని బట్టి. అలాగే మనందరం కూడా ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. మన మధ్యలో పాస్టర్ సాల్మన్ డానియల్ గారు ఉన్నారు. ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఈ రోజున మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనస్తున్నై ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్, మీరు పేరు వినే ఉంటారు. దాని ఫౌండర్ అయిన బిల్ బ్రైట్ గారు ఒకసారి ఒక రియల్ స్టోరీ చెప్పారనమాట. ఇది సింకింగ్ టైటానిక్లో నుంచి చెప్పినటువంటి ఒక సన్నివేశం. టైటానిక్ మునిగిపోతున్నటువంటి సమయంలో షిప్లో ఉన్నటువంటి స్త్రీలని, పిల్లల్ని మీరు ఒకవేళ ఆ మూవీ చూసి ఉంటే దాంట్లో ఉన్న లైఫ్ బోట్స్లో కిందకి దింపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో లైఫ్ బోట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడ ఉన్న కెప్టెన్ని అలాగే క్రూని అడిగిందనమాట, గివ్ మీ 3 minutes, ఐ వాంట్ టు గో టు మై రూమ్ అండ్ కమ్ బ్యాక్. నేను నా క్యాబిన్కి వెళ్ళి తిరిగి రావాలనుకుంటున్నానంటే దే డిడ్ంట్ వాంట్ టు లెట్ హర్ గో బికాజ్ సిచ్యువేషన్ వాజ్ ప్రికేరియస్. చాలా కష్ట పరిస్థితి, అందరూ మరణాపాయం, ప్రాణభయంతో ఉన్నారు. అయినా కానీ ఆమె ఇన్సిస్ట్ చేయటం వల్ల 3 minutes మాత్రమే టైం ఇచ్చారు ఆమెకి. 3 minutes టైం ఇస్తే 3 minutes దాటిందంటే వీ విల్ లెట్ ద లైఫ్ బోట్స్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ద సింకింగ్ షిప్. సో ఆమె బయలుదేరి అప్పటికే ఇంకా డేంజరస్గా స్లాంట్ అయి ఉన్నటువంటి ఆ షిప్లో నడుచుకుంటూ షీ వాజ్ గోయింగ్ త్రూ ద వాల్ రూమ్, గ్యాంబ్లింగ్ రూమ్ అండ్ ఆల్ ద ప్రెషియస్ థింగ్స్ వాజ్ స్కాటర్డ్ దేర్. ప్రశస్తమైన విలువైన వస్తువులన్నీ అట్లా పడేసి ఉన్నాయన్నమాట. వాటన్నిటిని ట్రాంపుల్ చేసుకుంటా తొక్కుకుంటా ఆమె తన గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళి కబోర్డ్ తీసి షీ పిక్డ్ అప్ 3 small oranges from the cupboard, came back and sat in the లైఫ్ బోట్ ఆన్ టైం. సో ఒక 30 నిమిషాల క్రితం లేదంటే 1 hour క్రితం ఇఫ్ సంబడీ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఏ క్రేట్ ఆఫ్ ఆరెంజెస్, లేకపోతే ఒక ట్రక్ ఆఫ్ ఆరెంజెస్ ఆఫర్ చేసి గివ్ మీ 1 of your diamond rings అంటే షీ వుడ్ నెవర్ హ్యావ్ గివెన్ దాట్. బట్ డెత్ ఎంటర్డ్ ద షిప్, అండ్ వెన్ డెత్ ఎంటర్డ్ ద షిప్ ద ప్రైజ్లెస్ థింగ్స్ బికేమ్ వర్త్లెస్ అండ్ వర్త్లెస్ థింగ్స్ బికేమ్ ప్రైజ్లెస్. మరణం, ప్రాణాపాయం దగ్గరికి వచ్చిన వెంటనే ఆమెకు శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వజ్రాలు, బంగారం అంతా కూడా విలువలేనిది అయిపోయింది. కానీ మనం విలువలేనిదిగా పరిగణించే చిన్న స్మాల్ ఆరెంజెస్ అవి వానికి శ్రేష్టముగా పరిగణించి తీసుకెళ్ళింది. ఎందుకంటే లైఫ్ బోట్లో కింద దింపిన తర్వాత ఎన్ని రోజులు అక్కడ ఉంటారో, ఎప్పటికి సహాయం వస్తుందో తెలియదు కాబట్టి షీ బిలీవ్డ్ దట్ దోస్ ఆరెంజెస్ వర్ గోయింగ్ టు హెల్ప్ us survive that difficult time. And Apostle Paul in the Bible speaks about a similar kind of situation in letter to Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలలో మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను అక్కడ మనం చూడొచ్చు, రాస్తున్నటువంటి మాటలను. ఏమని రాస్తుందంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంగ్లీష్లో కూడా చదువుదామండి.
But whatever were gains to me, I now consider loss for the sake of Christ. What is more, I consider everything a loss because of the surpassing worth of knowing Christ Jesus my Lord, for whose sake I have lost all things. I consider them garbage, that I may gain Christ. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. నీ శ్రేష్టమైన ప్రశస్తమైన మాటలను మేము చదువుకున్నాం. నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలను బలపరుచుకున్నటకు నీతో మా జీవితం, మా నడక ఇంకా ప్రభువా ప్రోత్సహించబడ్డానికి మీరు కృపనివ్వండి. ప్రతి ఆటంకమును తొలగించండి. ఈ సాయంకాలం నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు మనం పరిశీలన చేసినట్లయితే తన 2వ మిషనరీ ప్రయాణంలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తాము, ఫిలిప్పి అనేటటువంటి పట్టణానికి వెళ్తాడనమాట. ఇది మెడిటరేనియన్లో ఉంటుంది, మ్యాసిడోనియా అనేటటువంటి ప్రాంతం అనమాట. ఆ రోజుల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి యూరోప్లో మొట్టమొదటి పట్టణం అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్ళినటువంటి ఫస్ట్ సిటీ ఫిలిప్పి సిటీ అనమాట. ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త పరిచర్య చేయడం మొదలు పెడతారు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మనం చూస్తాము, అపోస్తలుడైనటువంటి పౌలు లుదియా అనేటటువంటి స్త్రీకి సువార్తను ప్రకటించడం, ఆమె ప్రభువుని నమ్ముకోవడం మనం చూస్తాం. ఆ తర్వాత వారు వీధుల్లో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే శకునం చెప్పే చిన్నదని బైబిల్ చెప్తుంది అనమాట. అక్కడ ఒక చిన్న పాప ఉందన్నమాట, ఆమె శకునం చెప్తూ ఉండేదన్నమాట. అయితే ఆమెను అపోస్తలుడైనటువంటి పౌలు అలాగే తనతో ఉన్నటువంటి బృందం బాగు చేయడం మనం చూస్తాం, స్వస్థపడుతుంది ఆమె. దానివల్ల వారిని జైల్లో పెట్టడం జరుగుతుంది. జైల్లో పెట్టి వీపు మీద బాగా కొట్టారు, బంధకాల్లో బంధించారు. ఆ రాత్రికాల సమయంలో వారు ఫిలిప్పి చెరసాలలో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉండగా అర్ధరాత్రి భూకంపం వచ్చి చెరసాల బద్దలైపోయిందని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం, దాని గురించి పాటలు కూడా పాడుతూ ఉంటాం. ఆ సందర్భంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి చెరసాల నాయకుడు ప్రభువుని నమ్ముకోవడం మనం చూస్తాం. ఆ తరువాత ఆ ఫిలిప్పి పట్టణంలో ఒక సంఘం అనేది ఏర్పడింది అనమాట. ఫిలిప్పి పట్టణంలో ఏర్పడినటువంటి సంఘము పౌలుకు అతి ప్రియమైనటువంటి సంఘం. One of the churches that liked Paul very much. పౌల్ అంటే ఈ సంఘానికి చాలా ఇష్టం అనమాట. చాలా సందర్భాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పి సంఘాన్ని గురించి రాస్తూ మాట్లాడతాడు, మాసిదోనియా సంఘాలు అతి కటిక పేదరికంలో కూడా పౌలుకి ఎల్లప్పుడూ సహాయం చేశాయని మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో రాస్తూ అంటాడు అనమాట. దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ అండ్ బాండ్ బిట్వీన్ ద చర్చ్ అట్ ఫిలిప్పి అండ్ పాల్. ఈ సందర్భంలో ఈ పత్రిక రాస్తున్నటువంటి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమాలో చెరసాల్లో ఉన్నాడు అనమాట. అగైన్ ఈజ్ ఇన్ ప్రిజన్ నౌ. రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే ఎపఫ్రదీతు అనేటటువంటి వ్యక్తి ఫిలిప్పి పట్టణం నుండి పౌలును దర్శించడానికి వెళ్ళాడు, చూడడానికి వెళ్ళాడు. వెళ్తూ పౌలుకు కావాల్సినటువంటి అవసరాల కోసం హీ హాజ్ ఆల్సో టేకెన్ సమ్ ఆర్మ్స్ అనమాట. సో వెళ్ళిన తర్వాత ఫిలిప్పి పట్టణంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నింటినీ, అక్కడున్న పరిస్థితిని అంతటిని తెలుసుకొని అపోస్తలుడైనటువంటి పౌలు వారికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. వారు ఇప్పటివరకు అతనికి చేసినటువంటి సహాయాన్ని బట్టి, వారు చేస్తున్న ప్రార్థనలను బట్టి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూనే చెరసాలలో నుంచి వ్రాస్తూ పౌలు ఫిలిప్పి పత్రికలో ముఖ్యంగా చెప్పేటటువంటి సందేశం ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువులో మనం ఏ విధంగా ఆనందించాలి? ఒక చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి జైల్లో బందీ అయ్యి మరలా బయటకు వస్తాడో రాడో, బ్రతుకుతాడో చనిపోతాడో తెలియనటువంటి ఒక డెస్పరేషన్లో ఉన్నటువంటి వ్యక్తి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఈ పత్రికలో హీఈస్ ఆస్కింగ్ పీపుల్ టు రిజాయిస్ ఆల్వేస్, అన్ని వేళలా ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటాడు అనమాట. సో ఈ పత్రికను రాస్తూ 4 చెరసాల పత్రికలు ఉన్నాయండి, మనకు తెలిసినదే. ఒకటి ఫిలిప్పి పత్రిక అతను చెరసాల్లోంచి రాస్తున్నాడు, కొలసి పత్రిక చెరసాల్లో రాస్తున్నాడు, ఎఫెసీ పత్రిక చెరసాల్లో రాస్తున్నాడు, అలాగే ఫిలోమోను పత్రిక చెరసాల్లో రాస్తున్నాడు అనమాట. ఈ చెరసాల నుండి ఈ పత్రిక రాస్తూ మరలా ఎపఫ్రదీతు చేతిలో తిరిగి పంపించాడు అనమాట. తిరిగి పంపించి రాసినప్పుడు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో గ్రాటిట్యూడ్ తెలియజేసి ప్రభువునందు ఆనందించడని చెప్తూ 3వ అధ్యాయానికి వచ్చేసరికి హీఈస్ డీలింగ్ విత్ ఎ వెరీ కీ థింగ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ చాలా హార్ష్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయటం మనం చూస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు మనం చూసినట్లయితే ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. 2వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. అంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద చర్చ్.
ఈ చర్చ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసింది అనమాట. ఒక క్రొత్త బోధలు వచ్చేసినాయి అనమాట, వింత బోధలు వచ్చేసినాయి అనమాట. వారు చర్చ్ని డీస్టేబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ కాపరిగా ఆయన సంఘానికి జాగ్రత్త చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది శరీరాన్ని ఆస్పదంగా చేసుకుంటున్నారు. అంటే దే ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్ అనమాట. ఇక్కడ 2వ వచనంలో 3వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని అనుసరించు వారము అంటున్నాడు. కొత్త రకమైనటువంటి బోధలు ఈ సంఘంలోనికి వచ్చేసాయి అన్నమాట. శరీరంలో మేము యూదులమని, హెబ్రియులమని, సున్నతి పొందిన వారమని. ఫిలిప్పి పట్టణం అనేది యూరోప్లో ఉందని చెప్పాను నేను. అదొక పాత నిబంధనను మనం పరిశీలన చేసినట్లయితే, బైబిల్ దినాలు మనం పరిశీలన చేసినట్లయితే అన్యజనుల మధ్యలో ఉన్నటువంటి ఒక పట్టణం అన్నమాట. కాబట్టి శరీరాన్ని ఆస్పదం చేసుకుంటూ వారి అచీవ్మెంట్స్ ఆధారంగా వారు దేవుని ఇష్టపెట్టాలనుకుంటున్నారు అనమాట. దే వాంట్ టు ప్లీజ్ గాడ్ త్రూ దేర్ అచీవ్మెంట్స్. సో అలాంటి వారితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, 4వ వచనాన్ని మనం పరిశీలన చేసిన, కావాలి అంటే నేను శరీరమును ఆస్పాదం చేసుకొనవచ్చు. If you are into the business or if you are into the deal of talking about your own achievements, okay, let me express what I have achieved. నేనేం చేశానో నేను మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. లిజన్ టు మై అచీవ్మెంట్స్ టు బిగిన్ విత్. 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇఫ్ యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద లా, జస్ట్ అబౌట్ వాట్ ఈస్ గివెన్ ఇన్ మొజాయిక్ లా, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎవాల్యుయేట్ ఎనీబడి డిపెండింగ్ అపాన్ ద లా, ఇఫ్ సంబడి ఈజ్ రైచియస్ ఆర్ నాట్, ఐఎమ్ ద మోస్ట్ రైచియస్ పర్సన్. అనింద్యుడు అంటున్నాడు. ఐఎమ్ ద మోస్ట్ రైచియస్ పర్సన్ ఇఫ్ యూ కన్సిడర్ ద హ్యూమన్లీ అచీవ్మెంట్స్. ఆ తర్వాత మనం ఈరోజు చదువుకున్నటువంటి వాక్యము, అయినను, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది అంటున్నాడు. ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్, గెయిన్ అండ్ లాస్ అనమాట. వాట్ ఎవర్ ఈజ్ గెయిన్ ఫర్ మీ, ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్. ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ కైండ్ ఆఫ్ బిజినెస్. మాట్లాడుతూ అంటున్నాడు, ఏది నాకు లాభకరమో, నేను పరిసీయుణ్ణి, హెబ్రియుణ్ణి, బెన్యామీయుణ్ణి, I know the law better than most of the people and I have followed the law, not just knowing the law. ఒక రకంగా మనం పరిశీలన చేసినట్లయితే యేసు దినముల్లో పరిచయాల గురించి యేసు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే, యేసు ఏమని చెప్పాడు పరిచయాల గురించి? వీరు మీకు బోధిస్తారే కానీ పాటించరు. దే టీచ్ యూ బట్ దే డోంట్ ఫాలో. బట్ పాల్ టెస్టిమనీ ఇక్కడ మనం చూస్తే, హీ వాజ్ ఎ రియల్ ఫారీసీ అనమాట. హీ వాజ్ నాట్ జస్ట్ టీచింగ్, హీ వాజ్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద లా. ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుణ్ణి, ఐ హ్యాడ్ జీల్, నేను చాలా రోషముగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడిని. ఒకవేళ హ్యూమన్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడితే, ఐ వాజ్ ప్యూర్, ఐ వాజ్ పర్ఫెక్ట్, ఐ వాజ్ ద బెస్ట్ ఫరిసీ అవైలబుల్. ఇంకో సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, నేను గమాలియల్ పాదముల దగ్గర నేర్చుకున్నా అంటున్నాడు. ఇప్పుడు ఇఫ్ వీ టాక్ అబౌట్ ద స్కూల్స్, లెట్ అస్ సే ఇండియాలో మనం చూసినట్లయితే ఐఐటీలో ఎవరైనా చదువుకుని వచ్చారంటే బెస్ట్. థియోలాజికల్ స్కూల్స్ గురించి మాట్లాడితే యూఎస్లో డిటిఎస్ ఉంది, ఆస్బెరీ ఉంది. ఇఫ్ సంబడి సేస్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ఫుల్లర్, ఐఎమ్ ఫ్రమ్ డాలస్ థియోలాజికల్ సెమినరీ, ఐఎమ్ ఫ్రమ్ సచ్ అండ్ సచ్ కాలేజ్, వావ్, అది వెయిట్ ఉంటుంది అనమాట దానికి. అండ్ పాల్ సేస్ దట్ నేను గమాలియల్ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ ఎట్ దట్ టైమ్, అక్కడ నేను నేర్చుకుని వచ్చాను. ఐ హ్యావ్ ఆల్ ది అచీవ్మెంట్స్. కానీ ఏది నాకు లాభకరమో దాన్ని నేను ఇప్పుడు నష్టంగా ఏం చేసుకుని, ఆ లాభాలన్నింటినీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఎక్కడున్నాను? వేర్ యామ్ ఐ రైట్ నౌ? ఐ యామ్ ఇంప్రిజన్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పెల్. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ టెల్స్ యూ దట్ పౌల్ కంటే నాకు బాగా తెలుసు, లేదంటే ఇఫ్ ఐ యామ్ బెటర్ దెన్, ఇఫ్ సంబడి వాంట్స్ టు టేక్ దేర్ అచీవ్మెంట్స్ యాజ్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్, బీ వెరీ కేర్ఫుల్ విత్ ద డాగ్స్ అంటున్నాడు అనమాట. వెరీ స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఆ తర్వాత 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడు చూడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును
నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. 8వ వచనంలో మనం చూసినట్లయితే 7వ వచనం కంటే ఈజ్ గోయింగ్ అన్ ఎక్స్ట్రా మైల్ అనమాట. 7వ వచనంలో కేవలం ఏవి లాభకరమో వాటినే నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కానీ 8వ వచనానికి వచ్చేసరికి ఎవ్రీథింగ్, సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నానని చెప్తున్నాడు. దేనికోసమంట? యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును గురించి అంట. నేను చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ద సేమ్ మ్యాన్ హూ వాస్ పర్సిక్యూటింగ్ ద చర్చ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 5, 6, 7 and 8. హౌ వాజ్ హీ పర్సిక్యూటింగ్ ద చర్చ్? ఎందుకు పర్సిక్యూట్ చేస్తున్నాడు? ఎందుకు హింసించాడు? స్టెఫనుని చంపినప్పుడు హీ వాజ్ ద కీ మ్యాన్ దేర్, హీ వాజ్ ద చీఫ్ లీడర్. ఎందుకున్నాడు? హీ న్యూ అబౌట్ జీసస్. యేసు గురించి అతనికి అంత ముందే తెలుసు. హీ న్యూ అబౌట్ జీసస్, దట్ యేసు అనే ఒకడు ఉన్నాడు, ఆ యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అండ్ ఐ బిలీవ్ దట్ హీ హాజ్ లిసన్ టు ద హోల్ సర్మన్ దట్ స్టీఫెన్ ప్రీచ్డ్ ఇన్ చాప్టర్ 7, యాక్ట్స్ చాప్టర్ 7. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫన్ ఒక పెద్ద ప్రసంగం చేస్తాడనమాట. ఇఫ్ పాల్ వాజ్ ద చీఫ్ మ్యాన్ దేర్, హీ యాక్చువల్లీ లిసన్ టు ద హోల్ గాస్పల్. హీ న్యూ అబౌట్ జీసస్. యేసు గురించిన జ్ఞానం అతనికి ముందే ఉంది. ముందే యేసుని గురించి తెలుసు కాబట్టి హీ థాట్ దట్ జీసస్ వాజ్ ఎ కల్ట్. హీ థాట్ దట్ జీసస్ వాజ్ ఎన్ ఇంపోస్టర్. హీ థాట్ దట్ జీసస్ వాజ్ ఎ బ్లాస్ఫెమియర్. And that is the reason why he started persecuting the church. Now the question arises, ఇప్పుడు నాకు యేసుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం ఉందంటున్నాడు, అప్పుడు కూడా జ్ఞానం ఉండింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? హీ న్యూ అబౌట్ జీసస్ బిఫోర్, హీ నోస్ అబౌట్ జీసస్ నౌ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈజ్, ఐ బిలీవ్, అప్పుడు కేవలం జ్ఞానం మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు he's following what he knows about Jesus. And the words that he used, జాగ్రత్త చూడండి ఇక్కడ, నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంటున్నాడు. దమస్కు మార్గంలో వెళ్తూ ఉండగా, దమస్కు పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులను, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని హింసించడానికి బయలుదేరి వెళ్తూ ఉండగా, దారిలో అతను గుర్రం మీద నుంచి పడిపోక ముందు యేసుని గురించిన జ్ఞానం అతనికి ఉంది. కానీ యేసుని గురించి అతను కేవలము ఒక బ్లాస్ఫెమియర్గా, లేదంటే దైవ దూషకుడిగా మాత్రమే పరిగణించాడు. హీ నెవర్ కన్సిడర్డ్ జీసస్ యాజ్ లార్డ్ బిఫోర్. హీ నెవర్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్. యేసుని గురించినటువంటి అనుభవ జ్ఞానం అతనికి లేదు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గమున ఆ గుర్రం మీద నుంచి పడిపోయి కనుల పొరలు రాలి, దానికి ముందు, అయ్యా ఎవరయ్యా నువ్వు, ఎవడవయ్యా నువ్వు అంటే, నీవు హింసించు క్రీస్తుని నేననేప్పుడు యేసుని చూసి అనుభవించిన తర్వాత అతని జీవితం మారిపోయింది. నౌ హీ సేస్ దట్ హీ ఈజ్ మై లార్డ్ అండ్ ఐ నో జీసస్. యేసుని గురించిన కానీ మెనీ ఆఫ్ us know about Jesus. Many of us know Bible. Satan knows better than us, Bible says. Now many of us know Bible. It's not about knowledge. Even Paul knew about Jesus even before. But then here Paul speaks about నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన అనుభవ జ్ఞానము, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, ద నాలెడ్జ్ దట్ ఈస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అనుదినము జీవితములో పాటించేటటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము కొరకు ఈ లోకములో ఉన్న సమస్తాన్ని ఐఎమ్ రెడీ టు కన్సిడర్ దట్ యాజ్ లాస్, నష్టముగా ఎంచుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు. గాడ్స్ పీపుల్ డౌన్ ద హిస్టరీ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. లాస్ట్ వీక్ ఐ వాస్ టాకింగ్ టు యూ అండ్ సేయింగ్ దట్ గాడ్ యూజ్డ్ వీక్ పీపుల్, బలహీనులైన వారిని దేవుడు తన పని కొరకు వాడుకున్నాడని. మెనీ ఇయర్స్ బ్యాక్ ఇన్ 1950s అనుకుంటా, దేర్ ఇస్ ఎ మ్యాన్ కాల్డ్ జిమ్ ఎలియట్. మీరు వినే ఉంటారు పేరు. వీటన్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడు. అండ్ హీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ హీ హర్డ్ అబౌట్ ఎ ట్రైబ్ ఇన్ ఈక్వడార్ who never heard about Jesus, and these tribes are head hunting tribes అనమాట. అంటే ఒకరినొకరు చంపుకునే నరమాంస భక్షకులు అంటారు చూసారా తెలుగులో, అలాంటి ట్రైబ్ అనమాట. వారి గురించి విని he got a burden to go to that place. తర్వాత he spoke to his friends and some of his friends signed up, okay let's go.
అండ్ దానిలో సైన్అప్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు నేను చదువుతూ ఉంటే అండ్ వాళ్ళ ప్రొఫెషన్స్ చూస్తూ ఉంటే ఇట్స్ క్వైట్ ఇంప్రెసింగ్ అనమాట. దే ప్రొఫైల్ ఈజ్ సో గుడ్. ఒకరి పేరు జిమ్ ఎలియట్ అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఎలోక్వెంట్ స్పీకర్స్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ వీటన్ కాలేజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చాలా అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అనమాట. తర్వాత అతని ఫ్రెండ్ నేట్ సెయింట్, హీ వాజ్ ఎ పైలట్ అండ్ ఫ్లైట్ మెకానిక్ అంట, పైలట్ అండ్ ఫ్లైట్ మెకానిక్. దెన్ దేర్ వాజ్ ఎడ్ మెక్యులే, హీ వాజ్ ఎ లాయర్. దెన్ పీట్ ఫ్లెమింగ్ వాజ్ ఎ టీచర్ అండ్ రోజర్ వాజ్ ఎ సోల్జర్. ఈ 5గురు కలిసి ఈక్వడార్కి పోవాలనుకున్నారు. ఈక్వడార్కి పోవాలనుకుని చర్చిని అడిగితే చర్చ్ సెడ్ దట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా టు గో, వెళ్ళడం మంచిది కాదు, యు ఆర్ యంగ్ పీపుల్, యూ హ్యావ్ లాంగ్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ దెన్ ద బర్నింగ్ ఆఫ్ గాడ్స్ కాల్ అపాన్ దెమ్ మేడ్ దెమ్ టు గో. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి ఔకా అనేటటువంటి ట్రైబ్తో దే వాంటెడ్ టు మేక్ కనెక్షన్. They tried their best. They carried their flight. I told you that Nate was a pilot. So they carried, they took a small plane along with them. A plane lonji konni gifts, they dropped some gifts. And they thought that, okay, it's time to make contact. వారు ఎప్పుడైతే వాళ్ళతో కలవడానికి వెళ్ళారో ట్రాజడీ స్ట్రక్. అండ్ ఈ ఔకా ట్రైబ్ అనేటటువంటి ట్రైబ్ థాట్ దట్ దీస్ పీపుల్ ఆర్ హాస్టైల్ పీపుల్. ఆ 5గురిని అక్కడే చంపేశారనమాట. ద న్యూస్ స్ప్రెడ్ like wildfire. When it came to the local church on Sunday and in newspaper wrote, "Oh, what a waste of young lives. Oh, what a waste." అయ్యో ఎంత వ్యర్థమైపోయినాయి యవ్వనస్తుల జీవితాలు. తర్వాత జిమ్ ఎలియట్ డైరీ దొరికిందనమాట. డైరీ దొరికితే ఆ డైరీలో అతను రాస్తూ ఉంటున్నాడు, హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ అప్ వాట్ హీ కెనాట్ కీప్ to gain what he cannot lose. He is no fool who gives up what he cannot keep to gain what he cannot lose. Hallelujah for those words. Elizabeth, Jim Baria, Nate, sister Rachel, they continued staying there. And now 50 years down the line, most of the tribes have come to the saving knowledge of Jesus Christ. If you want to know more about Jim Elliot, I don't know whether you have seen this movie or not. The end of this spear అనేటటువంటి మూవీ ఉంటుంది అనమాట. ఇట్ షోస్ హౌ గాడ్స్ పీపుల్ హ్యావ్ గివెన్ అప్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ టు మేక్ క్రైస్ట్ నోన్ టు పీపుల్. అండ్ వెన్ పాల్ సేస్, అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ చూడండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునుచున్నాను అని మాట్లాడుతున్నప్పుడు, డోంట్ మిస్అండర్స్టాండ్ సేయింగ్ దట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ. దట్స్ నాట్ ద మెసేజ్ హియర్. సందేశం ఇక్కడ మనకున్నదంతా వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని, దట్స్ నాట్ ఎవ్రీబడీస్ కాల్. గాడ్ కాల్స్ డిఫరెంట్ పీపుల్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. Jim Elliot's call was to go to Ecuador. My call was to go to North India. Maybe your call is to be a witness at the place where you are working. But the key here is to consider and have Christ paramount or the utmost in our life. క్రీస్తుకు ప్రథమ స్థానం, అత్యుత్తమ స్థానం. ఎల్లప్పుడూ హ్యావింగ్ ఎటర్నిటీ ఐ వ్యూ, ఎల్లప్పుడూ ఆ యొక్క నిత్యత్వ దృష్టిని మనం కలిగి ఉండాలని ఇక్కడ పోస్తున్నటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆరంభంలో నేను ఒక సన్నివేశం మీకు తెలియజేశాను. ఇట్ వాజ్ అబౌట్ టైటానిక్. హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇన్ అవర్ లైఫ్? కొన్నిసార్లు నేను ప్రయాణం చేస్తూ ఐ ఆల్వేస్ సీక్ ఫర్ కంఫర్ట్ అనమాట. అట్లీస్ట్ ట్రావెలింగ్ ఇన్ ఇండియా, అట్లీస్ట్ థర్డ్ ఏసీ టికెట్ కానీ సెకండ్ ఏసీ టికెట్ కానీ దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా టికెట్స్ లేకుండా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఎమర్జెన్సీ. ఆ టైంలో ఏమనిపిస్తుంది, అరే ఎక్కడో చోట కనీసం కూర్చుంటే ప్లేస్ దొరికితే చాలా అనిపిస్తుంది అనమాట. బికాస్ అవర్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్. పరిస్థితులు మారినప్పుడు మన ఆలోచనలు, మన వ్యూ పాయింట్స్ మారిపోతాయి. అండ్ వెన్ జీసస్ టేక్స్ ద సెంటర్ స్టేజ్, అండ్ వెన్ పాల్ హ్యాడ్ ద డెమస్కస్ ఎక్స్పీరియన్స్, హిస్ పర్స్పెక్టివ్స్ కంప్లీట్లీ చేంజ్డ్. Actually, I believe that when he was going to Damascus and when he was persecuting Christians, he was thinking that he was working for God. దేవుని కొరకు పనిచేస్తున్నాను అనుకున్నాడు యాక్చువల్గా చూసినట్లయితే మనం. బికాస్ he knew the law pretty well and he thought that Jesus was not the Messiah who was actually promised in the Old Testament. That is the reason why he was doing. But the moment
He met Jesus. He changed and he said, అంతకుముందున్న జ్ఞానము కంటే ఇప్పుడు నా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము కారణముగా నేను సమస్తమును, put Jesus on one side and put everything on the other side. I'll choose Jesus. ఇంకొక చిన్న వాస్తవిక సత్యాన్ని నేను మీకు తెలియజేసి అనదర్ స్టోరీ ముగించాలనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 1940s and 50s in Northeast India. కొంతమంది మిషనరీస్ వెళ్ళి ఒక ట్రైబ్కి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించినప్పుడు ఆ ట్రైబ్లో, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ఆసాం, ఐ గెస్ ఆసాంలో అనుకుంటా, వారు ప్రభువుని ఒక కుటుంబం ప్రభువుని నమ్ముకుందనమాట. ప్రభువుని నమ్ముకుందని తెలిసిన తర్వాత విలేజ్ కేమ్ టు నో అబౌట్ ఇట్. ద విలేజ్ హెడ్ కన్వీన్డ్ ఏ మీటింగ్. పంచాయతీ పిలిచారు. పంచాయతీ పిలిచి ఆ కుటుంబాన్ని ముందుకు పిలిచారనమాట. ముందుకు పిలిచి, ఏంటయ్యా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావంట, నిజమేనా అని అడిగితే, ఎస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఓకే, ఎవరు యేసు? మనకి ట్రైబల్ గాడ్స్ ఉన్నారు. వై ఆర్ యూ ఫాలోయింగ్ జీసస్? ఇఫ్ యూ లీవ్ జీసస్ నౌ, వై గోయింగ్ టు స్పేర్ యువర్ లైఫ్, ఇఫ్ నాట్ వై గోయింగ్ టు కిల్ యూ. దెన్ హీ సెడ్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దే కిల్డ్ హిస్ కిడ్స్ and wife. Then he asked, నువ్వు బ్రతికి బాగుంటే మరలా పెళ్లి చేసుకుని పిల్లలు నీకు పుట్టొచ్చు, లీవ్ జీసస్. అండ్ హీ సెడ్, దో నన్ గో విత్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. Then they were about to kill him and gave him final warning and saying that we are going to kill you. Do you want to leave Jesus? And he said that the cross before me, the world behind me, no turning back, no turning back. They killed him actually. And after that, the story goes that the village head actually thought, who is this Jesus? ఎవరి యేసు? నిన్న కాక మొన్న వచ్చినటువంటి యేసు ప్రభు కోసం ఈయన తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఎలా పనంగా పెట్టేశాడని ఇట్ సేస్ దట్ పర్సన్ కేమ్ టు ద సేవింగ్ ఫెయిత్. అందుకని ఈరోజు మీరు చూసినట్లయితే నార్త్ ఈస్ట్ ఇండియాలో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ క్రిస్టియన్స్ యాక్చువల్లీ. అండ్ బిల్లీ గ్రహాం picked up that song, those words from that man, and it became the part of Billy Graham's evangelistic activities in 1980s and 90s, and they have given tune to it, and all of us know, I have decided to follow Jesus, no turning back, no turning back. Shall we all close our eyes? We are in the world, మనం లోకంలో ఉన్నాం. The Lord has given us a lot of responsibilities, may it be with family, with job, and the Lord has called us in different capacities. మనందరినీ దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థాయిలో పిలిచాడు. And wherever he has placed us, may it be at workplace, may it be in the business, may it be in ministry, he wants us to live for him. మనం ఆయన కొరకు జీవించాలని, అన్నిటికంటే అందరికంటే ప్రథమ స్థానం ఆయనకు మనం ఇవ్వాలని. అండ్ వీ షుడ్ నాట్ బోస్ట్ అబౌట్ ద ఎర్త్లీ బ్లెస్సింగ్స్, లేకపోతే మనకున్న ఎర్త్లీ అచీవ్మెంట్స్ని బట్టి మనం అతిశయపడకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. వేర్ ఎవర్ ద లార్డ్ హెస్ ప్లేస్డ్ us, whatever the responsibility that the Lord has given us. I know that living in workplace, it's not easy for us to communicate or share gospel. But let me tell you, for many people, you are the only Bible that they will read in their entire lifetime. For many, you are the only Bible. I am the only Bible that many would read in their entire lifetime. How is our life at the workplace? Our life, the way that we live, the way that we conduct ourselves, the way that we show our love towards God to people. The Lord is sovereign to use that to bring many to saving faith. Paul had a call to be a missionary to different parts of the world at that point of time, and he has faithfully fulfilled that. And when he was in prison, when he was broken, when he thought that the death is impending and it's near, he wrote to Philippians and said, rejoice.
And don't fall for the dogs who come up with earthly achievements. Keep your focus on eternity. Love Christ more than anything else. And consider everything that is considered as gain in this world as loss for Christ Jesus. Our values, our viewpoint, our thoughts, our priorities must be different than the people in the world. That's what Paul is communicating to us. Jim Elliot had the same mindset and his friends. That's the reason why people thought that they have wasted their lives. And he said, he is no fool who gives up what he cannot keep to gain what he cannot lose. And the man in Assam, when his life was threatened, his family was threatened, he said, I have known the Lord now. I have known the Lord now. I have decided to follow Jesus. No turning back. The world is behind me. The cross is before me. No turning back. Dear friends, this evening I would like to encourage all of us, wherever the Lord has placed us, let us live a life worthy of His calling. Let us put Christ, our Savior and Lord, first in our lives. And let us live with an eternity eye view, not the worldly eye view, wherever He has placed us. Lord, we want to thank You for this evening. Thank You for the word that has come to us. Lord, You want us to live a life that is worthy of Your calling. You want us to be a witness to You, may not be through our words, but through our life and actions, wherever You have placed us. Give us opportunities to express faith to people. Grant us grace enough to live a life that is acceptable to You, that prioritizes You wherever we are, at workplace, at marketplace, in ministry, in the school, wherever. We thank You for this evening. Thank You for Your word. Continue to bless us through Your word and lead us through Your word. In Jesus' mighty name we pray. Amen. థ్యాంక్ యూ పాస్టర్. ఎంతో మంచిగా ఆ యొక్క ఫిలిప్పీన్స్ చాప్టర్ 3లో అపోస్తలుడైన పౌలు గారి యొక్క చరిత్రని, అలాగే తన యొక్క ప్రిజన్లో ఉండి ఎంతో మందిని, ఫిలిప్పీ సంఘాన్ని, మనల్ని కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్న దాన్ని బట్టి, మమ్మల్ని అందరినీ కూడా ఎంతో టెస్టిమోనీస్ ద్వారా ఎంకరేజ్ చేసిన విధానం బట్టి, అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో కమ్యూనియన్ తీసుకుందాం. ఐ రిక్వెస్ట్ సత్య సిస్టర్ టు సింగ్ సాంగ్ డ్యూరింగ్ దట్ టైం. మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అప్పగింపబడిన రాత్రి ఆయన శిష్యులతో ఏ విధంగా అయితే ఆ యొక్క రొట్టె ముక్కని అలాగే ద్రాక్షరసాన్ని పంచుకున్నారో, అలాగే మన పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలర్ సిలువలో చనిపోయి తన శరీరాన్ని ఇచ్చి పాతి పెట్టబడి తిరిగి లేచారో అది జ్ఞాపకం చేసుకొని మనందరము కూడా ఈ యొక్క సమయంలో మనందరం కూడా మన పాప క్షమాపణ కోసం ఆయన ఇచ్చిన శరీరాన్ని, రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మనలో ఏమైనా సరే తప్పులున్నట్లయితే దేవుని అడుగుదాం, ప్రభా నన్ను క్షమించండి అనేసి అడిగి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కమ్యూనియన్ తీసుకోవడానికి మనము ప్రిపేర్ అవుదాం. సత్య సిస్టర్ పాట పాడుచుండగా అందరం కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కమ్యూనియన్ ఎలిమెంట్స్ తీసుకొని వెళ్ళి మన యొక్క ప్రదేశాల్లో కూర్చున్నట్లయితే మనందరం కూడా అందరం కలిసి కమ్యూనియన్ తీసుకుందాం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. No turning back, no turning back.
turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning. Have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలం. అలాగే మనందరం కూడా ఈ సమయంలో ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరము రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనందరము కూడా ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. మనల్ని ఎగ్జామిన్ చేసుకుందాం. మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో మనము పరీక్ష చేసుకుందాం. అలాగే ఈ యొక్క సమయంలో మనందరం కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం ఇలా తెలియపరుస్తుంది. For I received from the Lord what I also passed on to you. The Lord Jesus, on the night he was betrayed, he took the bread and he given thanks and he broke it and said, "This is my body which is for you. Do this in remembrance of me." అని చెప్పినట్లుగా మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం, సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క రొట్టె ముక్కను తీసుకుందాం. అదేవిధంగా in the same way after the supper he took the cup and said, "This cup is the new covenant in my blood. Do this as often you drink it in remembrance of me." అని చెప్పినట్లుగా మనందరము కూడా
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన ఇచ్చిన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పవిత్ర రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాప క్షమాపణ కోసం ఆయన ఇచ్చిన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. మహాపరిశుద్ధానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన 2000 సంవత్సరముల పైగా మా అందరి కోసం నాయన నీవు ఇచ్చిన శరీరం రక్తాన్ని బట్టి వందనాలు తండ్రి. నువ్వు మా పైన చూపిన ప్రేమకే వందనాలు తండ్రి. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా మా అందరి యొక్క పాపాలని తండ్రి ప్రభా తీసివేయుటకు తండ్రి ప్రభా నీవు ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా నీతో పాటు పరలోకంలో చేర్చుకునే దేవానికే స్తోత్రం నాయన. ప్రభా యొక్క సమయంలో తండ్రి ప్రభా మేమందరం కూడా ఒక గొప్ప త్యాగాన్ని, ఒక గొప్ప సత్యాన్ని తండ్రి ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తండ్రి ప్రభా చాటి చెప్పే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ యొక్క ప్రేమను చెప్పే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ యొక్క ప్రేమ చొప్పున మేము జీవిస్తూ తండ్రి మా యొక్క జీవితాల ద్వారా అనేక మంది తండ్రి ప్రభా నీవే రక్షకుడు అని తెలుసుకునే బాధ్యత మాకు దయచేయమని మా ప్రియుడు రక్షకుడు యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మనందరం కూడా యొక్క సమయంలో కానుకలను సేకరిద్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ రాజ్ వచ్చి కానుకలను పడతారు, ప్రార్థన చేస్తారు. ఇన్ ద మీన్ టైం సత్య సిస్టర్ ఒక చిన్న పాట పాడతారు. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीं। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीं। हम गाए हो सन्ना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, हम गाए हो सन्ना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीं। हम गाए हो सना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा
प्रभु हमारा खुदा हम गाए हो सना तू राजाओं का है राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा हम गाए हो सना तू राजाओं का है राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा तू है प्रभु हमारा खुदा तू है प्रभु हमारा खुदा ప్రార్థన. స్తోత్రం తండ్రి ప్రభా, కృపల దేవ, మహిమల రాజా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి ఇదిగో తండ్రి ప్రభా ఇంకొక పరిశుద్ధ దినమున నడిపించి తండ్రి ప్రభా మీ దాసుల ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మన కీర్తనల ద్వారా అవునా నీతిగా ఉండాలన్నట్టుగా అవునే గుర్తు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మనైనా అలాగే తండ్రి ప్రభా మనైనా అవునే పౌలు గారి జీవితంలో తండ్రి ప్రభా మనైనా తను ఏ విధంగా తండ్రి ప్రభా సువార్తకు తండ్రి ప్రభా మనైనా అవునయ్య విలువనిచ్చాడో తండ్రి ప్రభా అవునయ్య ఈ తన ప్రభు ఈ లోకపు తండ్రి ప్రభా మన ఆశీర్వాదాలు తండ్రి ప్రభా మన వాటిని కాకలే అవునే వాటిని వెనుక వేస్తూ తండ్రి ప్రభా వాక్యము ముందుగా తండ్రి ప్రభా సిలువను ముందు పెట్టుకుని తండ్రి ప్రభా అవును ఎంతగా విలువను వాక్య పరిచయలో తను ఏ విధంగా పరిగెత్తాడో మాకు మీరు గుర్తు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆ విధంగా తండ్రి ప్రభా మనని మేమందరము ఆ విధంగా తండ్రి ప్రభా ఈ లోకపు ఆశీర్వాదాలు కాక తండ్రి ప్రభా మన వాక్యమే తండ్రి ప్రభా వాక్యమనే గురియద్దకు పరిగెత్తులకు సహాయం తెచ్చేయమని నడుచున్నాం ప్రభా. వాటన్నిటిని మా హృదయాలు ఉంచుకొని మీరు తండ్రి ప్రభా మేము నడుచుకున్నటకు సహాయం తెచ్చేయమని నడుచున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా పట్టిన కానుకల బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మనైనా అవును తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాటిలో తండ్రి ప్రభా మేము మీకు తిరిగి ఇస్తున్నాం తండ్రి ప్రభా మనైనా అవున ఇవ్వడానికి కారణమైన జాబులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మనైనా అవును ఆ జాబులు లేకపోతే మేము ఇవ్వలేము తండ్రి ప్రభా మనైనా దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా ఎవరైతే ఇవ్వలేకపోయినారో తండ్రి ప్రభా మనైనా ఇవ్వడానికి కారణమైన జాబులు వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి ప్రభా మనైనా అవును తండ్రి జాబులు లేకపోతే ప్రభా వాళ్ళ పరిస్థితులు అవునయ్య ఎంతో తండ్రి ప్రభా విపరీతంగా ఉన్నందుకు తండ్రి ప్రభా అవునయ్య వాళ్ళకి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవునయ్య ఇవ్వడానికి కారణం అవుతున్న జాబులను వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మనైనా ఇంకా తండ్రి ప్రభా మిగిలిన సొమ్మును తండ్రి అవునయ్య ఎవరైతే మిగిలిన సొమ్ములు వాటన్నిటి ప్రభా అవునయ్య నిలంత వరకు తండ్రి ప్రభా వాళ్ళు మల్టిప్లై చేసి మిగిలిలాగా సహాయం తెచ్చేమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మనైనా ఇంకా తండ్రి ప్రభా పట్టిన కానుకలు తండ్రి ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడం సహాయం తెచ్చేయమని అన్ని రకాలుగా మాకు తొడగొండమని వారమంతట్లో తొడగొండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే మనకి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయమున మనకి ఆదివారం ఉదయం 9 o'clockకి అది సర్వీస్ జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారము సాయంత్రము 4 గంటలకి ఇంకొక సర్వీస్ జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు నోట్ దీస్ టైమ్స్. అలాగే ప్రతి శుక్రవారంన మనకి ఒక ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. మొదటి శుక్రవారంన ఫాస్టింగ్ ప్రేయర్, సెకండ్ ఫ్రైడేన యూత్ మీటింగ్, అలాగే థర్డ్ ఫ్రైడేన మెన్స్ బైబిల్ స్టడీ, అలాగే ఫోర్త్ ఫ్రైడే ఉమెన్స్ బైబిల్ స్టడీ ఉంటుంది. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ మినిస్ట్రీ వచ్చి థర్డ్ సాటర్డే యుఎన్టీ డెంటన్లో ఉంటుంది. అందరం కూడా ఈ యొక్క టైమింగ్స్ జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చివరిగా రిక్వెస్ట్ సత్య సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్లోజ్ విత్ ద కామెంట్స్ అండ్ ప్రే. అలాగే మనందరము ప్రార్థన అయిపోయిన తర్వాత ఫెలోషిప్ హాల్కి వెళ్ళి మనందరము కలిసి డిన్నర్ చేద్దాం. Praise the Lord, everybody. Hallelujah. In His presence, there is a fullness of joy, and joy of the Lord is our strength, right? Such a blessed people we are, like, no, spending time in His presence is a blessing. మనం ఇక్కడ టైం స్పెండ్ చేసిన దానికి రివార్డ్ ఉంది. కానీ ఇఫ్ వీ స్పెండ్ సమ్వేర్ ఎల్స్ దెర్ ఈజ్ నో రివార్డ్ ఫర్ ఇట్. ఫర్ 100% మన ఇన్వెస్ట్మెంట్ ఇది. ఈరోజు మనం దేవుని సన్నిధానంలో ఈ విధంగా కూడుకున్నాం అంటే ఆయన సంకల్పన, హిస్ డివైన్ ప్లాన్ దట్ యూ షుడ్ బీ హియర్ వర్షిప్పింగ్ హిమ్, గ్లోరిఫైయింగ్ హిమ్ అండ్ లిస్నింగ్ ద
word of God. And word of God is a truth. If we know the truth, truth will set us free. Hallelujah. Today we meditated on Psalm encouraged us. Pastor John garu Psalm తీసుకొని మన ఎక్స్ప్లెయిన్ ఏం చేశారంటే కింగ్ డేవిడ్, అబౌట్ కింగ్ డేవిడ్. యూ ఆల్ నో కింగ్ డేవిడ్. He is a warrior, right? He is a prayer warrior. He is also a great warrior who fought so many battles. King David was the one who fought so many battles, but all the battles that he fought, he won the battle because he is very honest and transparent in his heart. Once he did a mistake, after that he came to know the consequence, then he never looked back. He never looked back, but he always tried to live a righteous and holy life and the things that pleases. And this Psalms tells about కింగ్ని మనం ఆలోచించుకుంటే కింగ్కి ఏమి లోటు ఉండదు, రైట్? హీ విల్ బీ staying in the palace with so many facilities and people are under him. He is controlling the rajya mattam, like, is everything is under his control, right? But he is humbling himself. He is saying that, Lord, I don't want to control my life. You should be a ruler of my life. You should control my life. He's saying, and he's saying to the Lord, he's talking to the Lord, and he talks with the Lord in the form of songs. He talks with the Lord with prayer. You all know that we talk, it means praying, right? And so that's how he used to express his love and his heart towards the Lord. And so he's saying that, Lord, I'm not proud whatever I am having, but I'm humbling myself. I don't want to take pride of what I have. I just want you to control my life. You should be a shepherd for my life, and you should rule and reign in my life. And he is humbling unto the sight of the Lord, and he is taking the example of a baby, like, infant baby, and he is telling that infant baby, will be in the mother's, arms, and always nourished by the mother, like, weaned child, like, not bothering about, and comforted and calm. And so he's saying that I want to be like a baby who is always looking towards the mom or the parents for the nourishment, right? And the provisions, I am looking at you for the provisions of. So he's saying that he is humbling himself, and also what he's saying that he want to look to the Lord for nourishment and for the provisions. And he is encouraging the Israel and giving the hope. He's saying that how I am, you should also be. You have to put your hope and trust not on the things around you, but the provider who provides according to his riches and glory. Hallelujah. He is the one who provides. And so he is telling us how we have to be. And also the word of God says, God opposes proud but gives grace to the humble. So he is humbling himself, and all the psalms that he is writing with his own experience, like, and so again we have a reminder how we have to be, not only being a Christian, but we have to have attributes of a follower of Christ. And when we have attributes of Christ in our life will be worth living and pleasing to the Almighty God. And Pastor Solomon garu kuda Paul gurinchi same, like, if we see King David we have seen, and Paul is also, we can see that he is humbling. He is scholar. He studied under Gamaliel, and even then, he knows Torah. He knows, like, law, everything. But he is saying that even I am from the high caste, Pharisees, from the Hebrew, Benjamin tribe nunchi ochina, everything I'm highly educated, I'm rich. So everything he has, but he's saying that everything is a lost for me to gain Christ, right? So all he has gains in the past, he is saying that I don't count all those gains. But gaining Christ is more than having all those things. So he used to persecute all the believers. He used to hate the Christians. He used to hate the believers, right? He used to drag, if somebody says I'm a Christian, I'm a follower of Christ, he used to drag and put them into prison, and he used to kill them brutally, like, cutting their heads, and
all that, that we can imagine with our eyes, like, how brutally he used to kill. బట్ అలాంటి వాడిని దేవుడు దర్శించిండు. హల్లెలూయా. దేవుడు దర్శించి, సో he knows everything law about Jesus is coming, Messiah will come, but he was not believing. He's saying that he might be a false cult. He is bringing cult religion and spreading a poison everywhere. That is his in mindset. But Stephen was filled with Holy Spirit and he was preaching, and in front of him he was stoned and killed, and he was there to witness, to see how people hated the people who used to preach the gospel. Hallelujah. But Jesus proved himself that is a real God. He encountered Paul and shown the glory of God, light fall on him, and Jesus spoke to him, and he heard, he experienced, and from Saul he changed into Paul. Now what he is loving towards all believers. He want to share the good news to everybody and everywhere. That was his task. And he was encouraging the Philippines congregations. Like, today we have some people, they, in the Bible it is written that think others better than yourself. And there are people who are saying that we are more, we have more knowledge than you, we have more wisdom than you. So he was saying that me wisdom kanna, me knowledge kanna, na knowledge ekkuva, I have everything, but I am counting at is that trash in front of Christ. Christ is more precious than anything I have. Wisdom, knowledge, ధనము, జ్ఞానము, ఏమన్నా ఈరోజు నీకు ధనమున్నా, జ్ఞానమున్నా, అందమున్నా, ఏమన్నా, don't get so prideful, but everything counted as a trash in front of Christ. And when you give first preference to Jesus, Jesus looks at obedience heart. Jesus looks how much reverence you are giving to Christ. When we come to church, how our attitude should be, how our మనం ఫుల్లీ 100%గా మనం ఆయనకి ఇస్తున్నాము. ఆ సమయం ఇక్కడ కూర్చొని మన మైండ్ ఎక్కడ ఉంటుంది, మన ఆలోచన ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ తిరుగుతున్నాము, చర్చ్కి వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి, మనం చర్చ్కి ఎందుకు వస్తాము అని ఈ స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ అ లాట్ టు ద లార్డ్. ఇప్పుడు Paul is so much, he is having everything, but he is counting as nothing. So he is giving first preference to Christ. So we have to give first preference to Christ in our lives. Hallelujah. And also, Paul is also encouraging the Philippians church. He is saying that work out your salvation with fear and trembling. He said, because he experienced in his life, he experienced how much righteousness brings contentment, joy. Philippians chapter is all about joy. Philippians chapter is all about peace. And it is all about how you get a relief from your stressful lives. Paul is so stressed. I mean, he missionary journey lo enno శ్రమలు పొందిండు. అయినప్పుడు కూడా for Christ he feels joyful serving him. He feels so honored to serve him, to preach the gospel, to testify that he is a true God. Hallelujah. So Paul is encouraging, నేను చెప్తున్నాను, మీకు జాయ్ కావాలన్నా, పీస్ కావాలన్నా, మీరు ఏం చేయాలంటే మీ రక్షణని కాపాడుకోవాలి. జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ గివెన్ రైచియస్నెస్, రైట్? He traded our sins and he is asking to maintain righteousness. Work out our salvation with fear and trembling. Then you can experience joy in your life. You can experience peace. Any situation, any circumstances you go through, but you will be not under it, but you will be over it. Hallelujah. And if we read Matthew chapter 5 verse 6, it says, blessed means, Pastor Gargar చెప్పారు, మనం we meditated, happy. Other word of blessed is happy. So blessed is the person who hunger and thirst for righteousness. They will be filled. They will be satisfied. They will be filled with peace. They will be filled with joy. They will be filled in their life with life and life abundance. Do you want your cup to be overfilled with peace, overfilled with joy, overfilled with blessings?
then we have to work out our salvation with fear and trembling. And blessed is the person who hunger and thirst for righteousness. And Paul is encouraging, if you hunger and thirst for righteousness, and he's saying that if you work out your salvation with fear and trembling, definitely you will have a joy. చాలా మంది జాయ్ పీస్ కావాలనడానికి చాలా ఎదుగులాడతారు. ఇది నాకు ఈ జాబ్ వస్తే నాకు పీస్ ఉంటుంది, ఈ దిస్ అచీవ్మెంట్ అయితే నాకు పీస్ వస్తుంది. బట్ అన్నీ ఉన్నా యూ విల్ ఆల్వేస్ హ్యావ్ అ గ్యాప్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ దేర్, యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. And Jesus is a righteous God, and He wants us to work out our salvation with fear and trembling. And if we know the truth, truth will set us free. Satan always wants to snatch our righteousness, right? But when we maintain our righteousness, when we know that our ఎవరో మన శత్రు ముగ్గురు ఉంటారు. ఎవరో మన శరీరం, ఫ్లెష్ ఈజ్ అవర్ ఎనిమీ, రైట్? దిస్ వరల్డ్ ఈజ్ అవర్ ఎనిమీ and Satan is our enemy. So when we know, when we pre-decide ourselves, and when we keep the word of God in our mind, we try not to get in the trap of the enemy. Hallelujah. Why Stephen was so much filled with, have you ever questioned yourself why some people are powerful? Why some powerful means why some people are anointed? Why some people are not powerful? Stephen was powerful, filled with Holy Spirit, because they work out of their salvation with fear and trembling. Hallelujah. And they were so bold. God gave them a boldness. God, when they used to pray, miracles happened. So many things. People's eyes were opened. And, so why? Because they worked out their salvation with fear and trembling. Hallelujah. And they have maintained their righteousness. That's how they have joy. Even they all disciples, their death was so brutally, but they have a hope of eternal life. They joyfully, they have surrendered their life for the sake of Christ. Hallelujah. With that said, how our life is, are we just a church going Christians? Is there any transformation in our hearts and mind? From childhood we are going to church. Is there any change in our attitudes, any behavior? We look good in churches. How is your behavior when you go to grocery shops? If somebody, says something, how your talk is, how you're talking with the person who is at the counter. All these small things also matters to Lord. You have to, nobody has to say that if you're not preaching gospel also, you yourself is a living gospel. Hallelujah. You can express with your behavior, with your attitudes, with your lifestyle, that you are a follower of Jesus Christ. Hallelujah. When we do that, what happens? We are pleasing God. We are glorifying God through our lives, and we will be filled with Holy Spirit. And the power of God will be in us. And Holy Spirit, God, will empower us to be used for His glory. He will unwrap all the beautiful plans for us. Hallelujah. With that said, let's pray and close. Heavenly Father, we thank and praise you for this beautiful day that you have given to us, Lord Master God. Lord, we want to acknowledge who you are in our lives, Lord Master God. You're a holy God. You're a sovereign God, Lord Master God. You're a gracious God, Lord Master God. You're El Shaddai God, almighty, all powerful, all sufficient God, Lord Master God. Lord, we thank and praise you, Lord Master God, for giving us a Jesus Christ, Lord Master God. Lord, who reconciled our relationship with you, Lord Master God, by sacrificing himself on the cross, Lord, who took all our sins and curses and sicknesses and pains and redeemed us with the precious blood. Thank you, Lord, the free gift of salvation that we have. Lord, help all of us, Lord, to work out our salvation with fear and trembling as long as we are on this earth, Lord Master God. Lord, knowing that our enemy is, Lord, our own flesh, Lord, this world and the Satan, Lord, help all of us to, Lord Master God, overcome, Lord Master God, the enemy that always try to pull, Lord Master God, and want to destroy, Lord Master, our soul, Lord Master God. Lord, we pray, Lord Master, cover, Lord Master God, all our, Lord Master God, members, Lord Master God, their thoughts, their, Lord Master, preserve their families, Lord Master God, and
Help them, Lord Master God, to know your heart, Lord Master God, as the word of God has been released, Lord. The truth has been released here, Lord Master God. Lord, your word says, if we know the truth, truth will set us free, Lord Master God. How King David was, Lord, how Paul's life, Lord Master God, Lord Master God, you are looking at, Lord Master God, how much fruit we will bear in our lives, Lord Master God, Lord Master, we pray, Lord Master, the fruit of the Lord Spirit, Lord Master God, Lord, inculcate in everybody's life, Lord Master. Let we bear fruit, Lord Master, Lord, just not receiving just Lord Jesus in our hearts, Lord, but we let all bear fruit, Lord Master God, and 9 fruit of the Holy Spirit, Lord Master God. We pray, release today, Lord Master God, in your children's life, Lord Master God, Lord, let there be a light and salt to this world, Lord. Wherever they go, let they shed your light, Lord. Let they shed your love, Lord Master God. We pray, Lord, victory in their lives, Lord Master God. Lord, Paul counted everything, Lord Master, lost to gain the Christ, Lord Master God. Lord, let that be our mindset, Lord Jesus. We pray, Lord Master, King David, as he humbled himself and trusted on you, Lord Master God, and he want you to be a sovereign God and Lord Master God in his life, Lord Master God, and he want to control his life, Lord. We want, Lord Master God, not with our wisdom control our lives and others, Lord Jesus, but Lord, help us, Lord Master God. Let you be ruled and reign in our lives, and Lord Master God, you be a shepherd to all of us, Lord Master God, and lead us in your righteous path, Lord. Lead all of us, Lord Master, in your green pastures, Lord Master God. And Lord, in Lord Master God, Psalm, you said, Lord Jesus, surely goodness and mercy will follow you all through your lives, and you will dwell in the house of the Lord forever and ever, Lord. Thank you, Lord Master God, for bringing all of us on this day, Lord. All those who came with heavy hearts, Lord Jesus. All those who came with, Lord, doubts in their minds, questions in their mind, Lord Master God. Unspoken needs they have, Lord Jesus. We lay in front of you, Lord Master God. Lord, you intervene in their life, Lord Master God. And Lord, we pray, Lord Master, provisions be released, Lord Master God. Lord, I pray for breakthrough come in their lives, Lord Master God. Lord, let this year we are declaring year of establishment and alignment, everything established in their lives, Lord. Everything align in their lives, Lord. Spiritually, physically, Lord, mentally, emotionally, socially, financially, career-wise, Lord Master God. Relationship, love, Lord Master, in all areas of their life, Lord. Let they be, Lord Master God, aligned according to thy will, Lord Jesus, Master God, according to the principles of the Bible, Lord Jesus, Master God. Lord, I pray for peace in countries, Lord Master God, peace in Iran, Lord, peace in Israel, Lord, protect Israel from every attacks of the enemy, Lord, protect America from attacks of the enemy, Lord Jesus. We pray for, Lord, salvation for this country, Lord, the land of living, Lord Master God. We pray for our India country, Lord Jesus, Master, many worshiping creation for God to, Lord, worship the Creator who created, Lord. We pray for open their spiritual eyes to see you and to worship the living God, the Creator, Lord Master God, the sovereign God, the Savior, Lord Jesus, Master God. We pray for, Lord Jesus, those who are traveling, Lord, locally, internationally. Lord, give them a safe travel trip as our church members traveling, Lord Master God, to India. And Lord, we pray for, Lord, safe travel trip, and the time that they spend there be joyful, Lord. Let they make a good, joyful and happy memories with their family and extended families, Lord. Protect them from every harm and danger. Bring them safely back to our church, Lord. We pray for, Lord, those who are looking for, Lord Master God, healing in our church, Lord. You are the Jehovah Rapha, our healer, Lord. We release Jehovah Rapha's name in their life, Lord. Let your healing virtue flow from their head to toe, Lord. Through your stripes they are healed, through your wounds they are healed, Lord. We thank and praise you for this day, Lord Jesus. Lord, we surrender our this coming week to you, Lord Jesus. You be with all of us, Lord Master God. Lord, we need you, Lord, in our lives, Lord. We need you every second, every minute, every hour, every day, every week, every month, Lord Master God. This year, Lord, you take whole control of our lives, Lord Master God. Lord Master God, you lead us and guide us, Lord Jesus, Master. We cover all Arise and Shine Fellowship member, youth and kids, their extended families with your precious blood, Lord. Cover everybody who is
Here with your precious blood cover, Lord, Brother Solomon and the family, sister and children, Lord, with your precious blood cover, sister. And Lord, Master God, bless her, Lord Jesus, as she is in India, Lord, Master God. Lord, bless brother's ministry. Extend the territory, Lord Jesus. We pray, Lord, Master God, open new doors, new opportunities for him. Lord, Master God, give him a blessed and fruitful trip, Lord, Master God, US trip, Lord. We thank and praise you till we meet. Lord, we declare Psalm 91, Psalm 23, Psalm 121 over all of us, Lord. In Jesus' precious name we pray. Amen. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం మనందరితోనుంటూ ఆయన యొక్క ప్రేమ కాపుదల రక్షణ శాంతి సమాధానము సంతోషం మనందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. అలాగే మనందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్ళి మనందరము డిన్నర్ చేద్దాం. I think looking forward to see you, brother John again, and also brother Mohan and family again. అందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్దాం, డిన్నర్ చేద్దాం.